ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏమిటి అనంటే, లోకంతో నడిచిన ప్రజలు దేవుని వాక్యంతో నడిచే ప్రజలు ఎలా ఉంటారు అంటే, లోకంతో నడుస్తున్నావా, వాక్యంతో నడుస్తున్నావా? ప్రతి విశ్వాసి లోకంలో నుండి వేరైన వ్యక్తిని మొదట గమనించాలి. లోకంలో ఉన్నాం మనం, కానీ లోకంతో మనం ఉండకూడదు. మరలా నేను చెప్తున్నాను, లోకంలో ఉన్నాం కానీ లోకంతో ఉండకూడదు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, లోకంతో ఉన్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మిమ్మల్ని బ్రతికించింది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. నిజమే, ఒకప్పుడు లోకంలో లోకంతో అపరాధముల చేత పాపముల చేత ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనల్ని వెతుక్కుంటూ వచ్చి చీకట్లో ఉన్న మనల్ని వెలిగించింది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించింది. పరిశుద్ధమైన సంఘమనే సహవాసంలో చేర్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప. ఈరోజు పరిశుద్ధమనే సంఘమనే సహవాసంలో ఉన్న ఓ సహోదరి, సహోదరుడా, నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంతో ఉన్నావా, దేవునితో ఉన్నావా? దేవుని వాక్యాన్ని చూస్తే ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం, హానోకు 65 సంవత్సరాలు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 సంవత్సరాలు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా మరణము చూడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు, మరణము చూడకుండా పరమునకు వెళ్ళిన వ్యక్తి ఎవరు అన్నది చూస్తే బైబిల్ గ్రంథములో మొట్టమొదటి వ్యక్తి హానోకు. బ్రతికినది 365 సంవత్సరాలు. అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎంత అద్భుతమైన విషయం అండి! 65 సంవత్సరాలే తన కుటుంబంతో ఉన్నాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే ఎక్కువ సమయం దేవునితో నడిచాడు, తక్కువ సమయం కుటుంబంతో ఉన్నాడు. ఎక్కువ సమయం దేవునికి ఇచ్చాడు, తక్కువ సమయం లోకానికి ఇచ్చాడు. ఎక్కువ సమయం దేవునితో ఉన్నాడు, తక్కువ సమయం బంధాలు బాంధవ్యాలతో ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజుల్లో మందిరాలు లేవు, ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథము లేదు, ఆ రోజుల్లో దైవజనులు కూడా లేరు. దైవజనులు లేని కాలంలో, ఇంటర్నెట్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవ్వని కాలంలో, దేవుని మందిరాలు లేని కాలంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో నడవటం ప్రారంభించాడు. ప్రారంభించటమే కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనగా ఏమిటి? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవునితో నడిచాడు అంటే దేవుని వాక్యంతో నడిచిన వ్యక్తిగా హానోకు కనబడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులను నేను చూస్తూ ఉన్నాను.
మందిరాలకు వెళ్ళే యవనస్తులే ప్రార్థనలకు వచ్చేటప్పుడు, లేక సభలకు వెళ్ళేటప్పుడు, లేక ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు చేతిలో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళటానికి ఎందుకో ఇష్టపడనట్లుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒట్టి చేతులతో మందిరానికి వస్తున్నారు, ఒట్టి చేతులతో ప్రార్థనలకు వెళ్తున్నారు. బైబిల్ పట్టుకొని వెళ్తే ఏమైంది? సోదరా, తమ్ముళ్ళు, మీ చేతిలో బైబిల్ ఉండాలి. మీరు ఏ ప్రార్థనలకు వెళ్తున్నా, ఏ సువార్త సభలకు వెళ్తున్నా, ఏ దేవుని మందిరానికి వెళ్తున్నా ఒట్టిగా వెళ్తున్నారా? ఖాళీ చేతులతో వెళ్తున్నారా? మొబైల్ అయితే పట్టుకొని వెళ్తున్నావు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో ఇలా పట్టుకొని వెళ్తే ఎంత బాగుంటుంది. నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావని 10 మందికి నీ చేతిలో ఉన్న బైబిల్ని బట్టి తెలిసిద్ది, తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియల వలనే నీ సాక్ష్య జీవితం ఆధారపడి ఉంటుంది. నీ క్రియల వలనే నీ భక్తి జీవితం ముడిపడి ఉంటుంది. క్రియలు లేని భక్తి, క్రియలు లేని విశ్వాసం ఏ మాత్రము కూడా నీ భక్తిని ప్రభావితం చేయదు. నీవు భక్తిపరుడువని, నీవు దేవుని బిడ్డవని 10 మందికి తెలియాలంటే నీవు ప్రార్థనా స్థలాలకు వచ్చేటప్పుడు, దేవుని మందిరాలకు వెళ్ళేటప్పుడు చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళు తమ్ముడు, చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళు. ఈ రోజుల్లో ఎక్కువ మంది యవన బిడ్డలు మందిరాలకి, ప్రార్థన స్థలాలకు వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని రావట్లేదండి. చేతిలో ఫోన్ ఉంటే చాలు, బైబిల్ యాప్ ఓపెన్ చేస్తున్నారు. పలానా అధ్యాయం చెప్తుంటే ఫోన్లోనే బైబిల్ రెఫరెన్స్లు చూస్తున్నారు. చూడొద్దని నేను అంటలా, అన్నిటికీ ఫోనేనా? పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫోన్లో బైబిల్ యాప్ ఉండటం మంచిదే, బైబిల్ రెఫరెన్స్ యాప్ ఉండటం మంచిదే, కానీ ప్రతి బైబిల్ స్టడీకి కూడా ఫోన్ యూజ్ చేస్తున్నావా? తప్పు అది. చేతిలో బైబిల్ ఉండాలి. హానోకు టెక్నాలజీ లేని దినాల్లోనే, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేని దినాల్లోనే, నెట్వర్క్ లేని దినాల్లోనే, మందిరాలు లేని దినాల్లోనే దేవుని వాక్యంతో నడిచిన వ్యక్తిగా, భక్తిపరుడుగా హానోకు కనబడుతున్నాడు. ఈ రోజుల్లో ఎంత నెట్వర్క్ ఉంది, ఎంత టెక్నాలజీ ఉన్నాయి, ఎన్ని దేవుని మందిరాలు ఉన్నాయి, ఎంతమంది దైవజనులు ఉన్నారు, సువార్తని కళ్ళ ముందు ఎంత ఎక్కువగా ప్రభావితం చెందింది. ఇటువంటి సమయంలో నీకు ఇంకా ఎవరైనా చెప్పాలా? చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళండి. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా కుటుంబ ప్రార్థనకు వెళ్ళేటప్పుడు చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళండి. మీ చేతిలో బైబిల్ కనపడాలి. బైబిల్ నీ చేతిలో ఉంటే నీకెంత ఘనత తెలుసా? ఘనత అనుకోవట్లా. ఈ రోజుల్లో చేతిలో బైబిల్ ఉంటే నామూషిగా ఫీల్ అవుతున్నారు. చేతిలో బైబిల్ పట్టుకోవాలంటే బాధపడుతున్నారు. బైబిల్ని నువ్వు పట్టుకోలేని నీవు వాక్యాన్ని పట్టుకోగలవా? బైబిల్ని పట్టుకోవటానికి సిగ్గుపడుతున్న నీవు ఇక వాక్యాన్ని ఏం పట్టుకుంటావు? దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకోగలవా? దేవుని వాక్యంతో నడవగలవా? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నువ్వు వెళ్ళి చూడు, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి చూడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యంతో నడవటం ప్రారంభించి చూడు. నువ్వు దేవునికి ఎంత ఇష్టడు అయిపోతావో. ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు నడిచాడు. ఎక్కువ సమయం నడిచాడు, ఎక్కువ కాలం నడిచాడు. దేవునికి ఇష్టడైపోయాడు. దేవుడే అతన్ని పరమునకు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. మరి లోకంతో నడిచిన జనులు ఎవరండి? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దుఃఖము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అబ్బా, ఏ దేవుడైతే తన రూపమున తన పోలికతో నరులను చేద్దామనుకున్నాడో, ఏ దేవుడైతే తన మహిమ కొరకు నరులను చేద్దామనుకొని తన మహిమ కొరకు చేర్చాడో, ఏ దేవుడైతే తన పోలికతో నరులను చేద్దామని తన పోలికనిచ్చి నరులను చేశాడో, ఏ దేవుడైతే మరి ఈ భూమి మీద మీరు ఫలించండి, భూమిని నిండించండి,
అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూమి మీద ఉన్న వాటిని మీరు ఏలండి అని నరులకు అధికారం ఇచ్చాడో ఆ దేవుడే నరులను చేసినందుకు దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఈ నరులను నేను చేశాను, ఎందుకు ఈ నరులను నేను చేశాను, నా మహిమ కొరకు ఈ నరులను చేస్తే వీళ్ళు నన్ను మహిమపరచట్లేదు, వీళ్ళు నన్ను గణపరచట్లేదు, వీళ్ళు నన్ను సేవించట్లేదు, పైగా లోకంతో కలిసిపోయారు. లోకము వారి హృదయంలోకి వచ్చేసింది, లోకము వారి నేత్రములలోకి వచ్చేసింది, లోకము వారి జీవితంలోకి వచ్చేసింది. లోకానికి దాసులైపోయారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వాటికి బానిసలైపోయారు. ఆ లోకమనే బందీ గృహంలోకి వెళ్ళిపోయారు అని దేవుడు ఆకాశము నుండి నరులను చూచి ఏడుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నీవు, లోకమనే పాపమనే చీకటిలో పడి ఉన్న నీవు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా చీకటి నుండి వెలుగులోకి వచ్చావు, వెలిగించబడ్డావు. పాపమనే అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నీవు దేవుని జీవములోకి వచ్చావు, పరిశుద్ధమనే సంఘమనే సహవాసంలోకి వచ్చావు. మరలా నీకు లోకంతో ఏం పని? సంఘమనే సహవాసంలోకి వచ్చిన నీవు లోకాచారాలు ఎందుకు చేస్తున్నావు? లోక స్నేహాలు, లోక సహవాసాలు, లోకంతో ముచ్చట్లు, లోకముతోనే పని, గంటల తరబడి లోకములోనే, లోక ఆశల్లోనే ఎందుకు బ్రతుకుతున్నావు? లోకానికి నువ్వు వేరయ్యావు. ఈ లోకమునకు నీ ఒక వెలుగు, ఈ లోకమునకు నీ ఒక ఉప్పు, ఈ లోకమునకు నీ ఒక దీపస్తంభం. మరిచావా? లోకానికి నీకు వ్యత్యాసం ఉండాలి. లోకానికి నువ్వెంతో దూరంగా ఉండాలి, దేవునికి నీవెంతో దగ్గరగా ఉండాలి. పాపానికి నీవెంతో దూరంగా ఉండాలి, పరిశుద్ధతకు నీవెంతో దగ్గరగా ఉండాలి. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలే, క్రైస్తవ జనాంగమే లోకానికి బానిసలైపోతున్నారు. అటు లోకములోనూ ఉన్నారు, ఇటు దేవునిలోనూ ఉన్నారు. మిక్సింగ్ క్రిస్టియన్స్ గా కనబడుతూ ఉన్నారు. మిక్సింగ్ క్రిస్టియన్స్ గా దేవుడు మిక్సింగ్ క్రిస్టియన్స్ ని తన పరలోకమునకు చేర్చుకుంటాడా? లేదు. 50-50 క్రిస్టియన్స్ కనబడుతున్నారు, 60-40 క్రిస్టియన్స్ కనబడుతున్నారు. లేదు లేదు, యు ఆర్ ఏ ట్రూలీ క్రిస్టియన్ గా ఉండాలంటే లోకానికి నువ్వు దూరంగా ఉండాలి. నీలోకి లోకం రాకూడదు. లోకములో నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అన్న విషయాన్ని మరవకు నా ప్రియ దేవుని బిడ్డ. లోకంతో నడిచిన జనులు దేవునికి దుఃఖాన్ని తెచ్చారు. దేవునితో నడిచిన హానుకు దేవునికి సంతోషాన్ని మిగిల్చాడు. ఈ నూతన సంవత్సరం నుంచి నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. నేను లోకంలో ఉన్న, లోకంతో ఉండను, లోకరక్షకుడైన దేవునితో నేను ఉంటాను. లోకరక్షకుడైన దేవుని వాక్యాన్ని నేను పట్టుకుంటాను. వాక్యంతో నేను నడవటం ప్రారంభిస్తాను. ఆమె